హాయ్ 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 మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసిన మామ. కొత్త లుక్ చూసిరు కదా, ఇదేదో ఎయిర్పోర్ట్ అనుకుంటారేమో. ఎయిర్పోర్ట్ కాదు మామ, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇంకా కడతా ఉన్నారు. 2026 జూలైలో అప్డేట్ ఇట్లా ఉంది మామ. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొత్తం చూద్దాం రండి. బ్యాక్ సైడ్ నుంచి మామ మనము వచ్చింది. మనకు ఎట్లా అంటే చిల్కలగూడ, మనకు మెట్టుగూడ అది ఉంటుంది కదా స్టేషన్. ఫ్రంట్ సైడ్ కూడా చూపెడతాను. మొత్తం కవర్ చేద్దాం A to Z. రోడ్లు అయితే చాలా బాగా వేసినారు మామ. మొత్తం సిమెంట్ రోడ్లు ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఇంత కూడా డస్ట్ లేదు. చాలా బాగున్నాయి రోడ్లు కూడా. మొత్తం ఎక్సిలేటర్లు, ఇంకా మనకు లిఫ్ట్లు, మనకు ఫుడ్ కోర్టు, ఇంకా అన్నీ ఉంటాయంట మామ. చూసిరా బయట నుంచి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మనము అటు సైడ్ నుంచి వెళ్దాము. మనం మొత్తం చుట్టూరుగా వెళ్దాము. కానీ ఇది మాత్రం ఎంట్రన్స్ లేదు ఇక్కడ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్కి మామ ఇది మొత్తం కొత్త లుక్కి మొత్తం 700 crores అంట మామ. తెలిసి ఇది బయటనే కాదు మామ, లోపలగడ మొత్తం రెనోవేషన్ అంతా జరుగుతుంది అనుకుంటా. లోపలగడ వెళ్ళి చూద్దాము. ఎందుకంటే మనకు ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి కదా, ప్లాట్ఫామ్స్ కూడా నాకు తెలిసి ఇంకా మంచిగా కడతారేమో, ఎక్స్టెన్షన్ చేస్తారేమో. ఈ బ్రిడ్జులు ఉంటాయి కదా మనకు, ప్లాట్ఫామ్స్లో కూడా బ్రిడ్జులు ఉంటాయి. ఇంకా నాకైతే అక్కడి నుంచి కనబడ్డది. పెద్ద పెద్ద బ్రిడ్జిలు అయితే కడుతున్నారు లోపల. ఇంకా ఇట్లా అయితే బయట లుక్ అయితే ఇట్లా ఉంది మామ. బ్యాక్ సైడ్ ఇది ఇంకా చూసుకుంటే ఇట్లా ఇవి చూసారు కదా మామ. ఇక్కడ మన బోగీలు ఉన్నాయి, మన ట్రైన్వి. ఇక్కడ నాకు తెలిసి ఇది ఇక్కడ అదేమంటారు గోడౌన్ అనుకుంటా ఇది. ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్దాం. బ్యాక్ సైడ్ నుంచి మన ఫ్రంట్ సైడ్ వరకు పోదాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలాసార్లు వచ్చినా కానీ మొత్తం అయితే తిరగలే మామ. ఇంకా ఈసారి అయితే మొత్తం తిరుగుతాం మనము. చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది. నాకు తెలిసి ఇది మన సౌత్ ఇండియాలోనే పెద్దది మామ, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను. బిల్డింగ్ నాకు తెలిసి వెయిటింగ్ హాల్ మామ. ఇంకా నాకు తెలిసి టికెటింగ్ కౌంటర్స్ కూడా ఉంటాయి అనుకుంటా ఇవన్నీ వాటికేవి. ఎందుకంటే ప్లాట్ఫామ్స్ అయితే ఆల్రెడీ మనకు ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో ఈ బిల్డింగ్ మాత్రము మనకు ఎక్సిలేటర్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్ కోర్ట్లు ఉంటాయి. ఇంకా అది వెయిటింగ్ హాల్ గురించి ఇంత పెద్దది కడుతున్నారు. ఇంత పెద్ద వెయిటింగ్ హాల్ అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు మామ. నాకు తెలిసి మరి ఇండియాలో కూడా ఉండదు మన రైల్వే స్టేషన్. ఇంకా ఇది మొత్తం సెంట్రల్ ఏసీ అంట మామ. ఇంకోటి చూసుకుంటే ఎక్సిలేటర్లు కూడా 30-40 ఉంటాయి అంట మామ. ఇంకా లిఫ్ట్లు కూడా ఉంటాయి ఆల్మోస్ట్, అవి కూడా ఒక 20 ఉంటాయేమో లిఫ్ట్లు. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇక ఎయిర్పోర్ట్ మనకు ఎట్లా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎట్లా ఉంటుంది అది అట్లనే ఆల్మోస్ట్. ఇంకా ఎట్లా అంటే ఇంకా మొత్తం క్లీన్గా మంచిగా ఉంటుంది మామ. మంచిగా అసలు హ్యాపీ జర్నీ. అయితే ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నాం మామ. ఇక్కడ అన్ని బండలున్నాయి చూసారు కదా. మొత్తం మార్బుల్, ఇవి గ్రానైటా? మార్బులే మామ. మార్బుల్స్ ఉన్నాయి అన్నీ. టైల్స్ మార్బుల్స్ సేమ్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్లో అయితే కడుతురు మామ. మనకు అదేమంటారు కార్ పార్కింగు, ఇంకా బైక్ పార్కింగు, మనకు సినిమా థియేటర్లు ఎట్లా ఉంటాయి అండర్ గ్రౌండ్ అట్లనే ఉన్నాయి ఇక్కడ కూడా. కడతా ఉన్నారు అవి కూడా. ఇది మొత్తం ఫినిష్ అయిపోయాక మన రైల్వే స్టేషన్ అయితే కిరాక్ ఉంటుంది మామ. రూపురేఖలు మొత్తం చేంజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఆన్ ద వే. నిదర్గాడు మామ ఈరోజు ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఉంది. రోజేమో వేడిగా ఉండే, ఈరోజేమో చల్లగా ఉంది ఈ రైల్వే స్టేషన్ కూడా మామ. నేను లాస్ట్ వచ్చింది 2010లో వచ్చిన, అంటే ఆల్మోస్ట్ 16 years అయింది రైల్వే స్టేషన్ వచ్చింది. అప్పట్లో తిరుపతి పోవాలంటే ఇంకా ట్రైన్లోనే వెళ్తుండే మామ. ప్లేన్లు కూడా అంత వాడకపోతుండే. ట్రైనే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7 times 8 times పోయినా తిరుపతికి. అన్ని ట్రైన్లోనే పోయినా. ఇప్పుడైతే ఎట్లా అయిపోయింది మామ, అన్నీ చీప్ అయిపోయినాయి. ఫ్లైట్లో కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అందరూ పోతారు ఫ్లైట్లల్లో. ట్రైన్లో పోయే బదులు పైసలు పెట్టే బదులు ఇప్పుడు అట్లా అయిపోయినాయి. ఇప్పుడు అప్పట్లో లేకుండే. అప్పట్లో వెళ్తే ట్రైన్ అని వెళ్ళాలా, బస్సులనే వెళ్ళాలా. ట్రైనే లగ్జరీగా ఉండేది. ప్లాట్ఫామ్స్ కూడా బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, క్లీన్గానే ఉన్నాయి. ఇట్లా పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా కడుతురు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్సిలేటర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఎక్సిలేటర్స్ కూడా వెళ్ళొచ్చట. ఇంకా చూసుకుంటే ఇక బ్రిడ్జిలు ఇవి అయితే పాత బ్రిడ్జిలు ఇవి. ఇంకా కొత్త బ్రిడ్జిలు కూడా కడుతురు మనకు. నాకు తెలిసి ఇదంతా కూడా రెనోవేషన్ అయిపోతుంది మామ. చూసిరు కదా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత పెద్దది మామ, చాలా పెద్దది ఇది. నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హిస్టరీ చూసుకుంటే బాబా 1870లో స్టార్ట్ చేసారంట బాబా. నిజాం ఆఫ్ హైదరాబాదు మీర్ మహబూబ్ అలీ ఖాన్. అప్పట్లో మన హైదరాబాదు నిజాము రూలింగ్లో ఉండే కదా మామ. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాక మనకు ఇంకా చూసుకుంటే 1951లో అదేమంటారు మన ఇది మన నిజాము ఉన్న రూల్లో ఉన్న రైల్వే స్టేషను అప్పుడు ఇండియన్ రైల్వేస్గా అయిపోయిందంట. 1951లో అయిందంట.
1966లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది కదా బాబా, దానికి హెడ్ క్వార్టర్స్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయిందట 1966లో. ఇంకా అప్పటి నుంచి ఇక ఇప్పటి వరకు ఇంకా ఒక హిస్టరీయే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బయటికి రాగానే మనకైతే ఆల్ఫా హోటల్ మామ. ఇది ఎంత పాతదంటే చిన్నప్పని చూస్తున్నాం మామ. సో చాలా పాతది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతుంది అది. ఆల్ఫా హోటల్లో ఛాయ్ తాగే కొంతమంది వర్క్ కూడా పోతారు మామ. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అంత ఎడిక్ట్ అయిపోయినారు మన ఆల్ఫా హోటల్. సో ఇప్పుడంటే మనకు చాలా పిస్తా హౌస్ అని, మనకు గ్రీన్ బావార్చి అని, మనకు అదేమంటారు ఇప్పుడు చాలా చాలా హోటల్స్ వచ్చేసినాయి. కానీ అప్పట్లో ఆల్ఫా ఉన్నాయి ఫేమస్. ప్రభు బ్యాక్ సైడ్ అయితే చూసాం కదా మామ, ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తున్నాము. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కూడా చాలా పెద్ద మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మామ ఇది మొత్తం ఆల్మోస్ట్ 2 floors 3 floors కడుతున్నారు. ఇది కూడా సేమ్ ఇంకా బ్యాక్ ఎట్లా ఉందో ఫ్రంట్ కూడా అట్లనే సేమ్. లిఫ్ట్లు ఉంటాయి, ఎక్సిలేటర్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్ ఉంటాయి, టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ సేమ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్. రియల్ టైం వర్క్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. చూసారు కదా, ఇంకా ఫ్లోరింగ్ వర్క్ అయితే ఉన్నాయి, బండలు వేస్తున్నారు, సిమెంట్లు వేస్తున్నారు, కడుతున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్ సైట్లో వచ్చేసిన నేను. మొత్తం ఇట్లా ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 6 months అవుతుందో 1 year అవుతుందో. అసలు 2026 వరకు అయిపోతుంది అన్నారు, కానీ ఇంకా 1 year అయితే అవుతుంది నాకు తెలిసి. 27లో అయిపోతూ ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్. ఇంకా ఇట్లా ఉంది కన్స్ట్రక్షన్, కానీ చాలా అద్భుతంగా ఉంది మామ. సూపర్. ఇండియన్ రైల్వేస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వేస్ ఇన్ ద వరల్డ్ బాబా. అది చాలామందికి తెలుసో తెలియదో. ఇప్పుడు మనకు ప్రపంచంలో రైల్వే సిస్టము రైల్స్ ఉన్నాయంటే అవి మన ఇండియాలోనే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే వేరే కంట్రీస్లో అంత వాడరు రైల్వేలు, మన ఇండియాలోనే ఎక్కువ రైల్వే సిస్టమ్ వాడేది. ఇదే మన రైల్వే స్టేషను, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్డేటు జూలై 2026. ఇంకా 1 year పడుతుంది ఇది అవ్వడానికి. ఇంకా ఇట్లా అయితే ఉంది, చాలా బాగుంది బాబా. ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇంకా బాగుంటుంది. మొత్తం ఎంతైతే అంత మొత్తం కవర్ చేసాం మనము. లోపలికి వెళ్ళాము, బ్యాక్ సైడ్ వెళ్ళినాము, ఇది ఫ్రంట్ సైడు. ఇంకా మన ప్లాట్ఫామ్స్ కూడా చూసాము. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసినాము. సో ఇదేమో మనకు అండర్ గ్రౌండ్, ఇక్కడేమో మనకు అండర్ గ్రౌండ్ అదేమంటారు 2-wheeler 4-wheeler పార్కింగ్ అయితే కడుతున్నారు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్లోనే మనకి ఎంట్రన్స్. ఇంకా అదే మామ, ఇంకొక 1 year అయితే అవుతుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో బాబాయ్.